రెండో జయంతిని కుమారుడైన ప్రతాపార్జునుడు తండ్రి అనంతరం క్రీస్తు 1357 సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు క్రీస్తు 1399 వరకు వడ్డాది సామంతరాజ్యాన్ని పరిపాలించాడు. ఇతనికి రెండో అర్జునుడు అని కూడా పేరు కలదు. కొండవీటి అనవేమారెడ్డి ఇతని సమకాలికుడు. రెడ్లు ప్రధానంగా కొండవీటిని రాజధానిగా చేసుకొని తీరాంధ్రాన్ని పరిపాలించారు. ఈ రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి, అతని తర్వాత అనపోతారెడ్డి, ఆ తర్వాత అనవేమారెడ్డి కొండవీటిని పరిపాలించారు. అనవేమారెడ్డి క్రీస్తు 1364 నుంచి క్రీస్తు 1386 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు కృష్ణానది ముఖద్వారమైన దివిసీమను, భీమవరం సూర్యవంశ రాజులను జయించి సూరవర పట్టణాన్ని, నిడదవోలు చాళుక్యులను జయించి రాజమహేంద్రవరం, శ్రీశైలం, దక్షిణ కళింగ ప్రాంతాలను రెడ్డి రాజ్యంలో విలీనం చేశాడు. అంతేకాకుండా హైహయల నుండి జలదుర్గమైన కోనసీమను, పానారసీమ అంటే ప్రస్తుత రాజోలు తాలూకాను వశపరుచుకున్నాడు. సింహాచలము, వడ్డాది, మాడెముల అంటే మాడుగుల ప్రాంతాలను కూడా జయించాడు. ఈ పూర్వదేశ దండయాత్ర ముగిసిన తర్వాత అనవేమారెడ్డి సింహాచలం మొదలుకొని వింజపర్వతం పాదం వరకు కూడా కీర్తి స్తంభాలను ప్రతిష్ఠించాడు. అందుకే అతనికి కీర్తిస్తంభ ప్రతిష్టాపిత అనే బిరుదం కూడా కలదు. అందుకే అతనికి ప్రతిష్టాపిత కీర్తిస్తంభ అనే బిరుదం కలదు. రెడ్డి రాజుల యొక్క ప్రధానులు వడ్డాది సీమలో దాన శాసనాలు వేయించటం వలన వీరార్జునుడు రెడ్డి రాజుల యొక్క సామంత రాజుల్లో ఒకడైనట్లుగా మనకు తెలుస్తుంది. ఈతని కాలంలో కుమారరెడ్డికి ప్రధానైన కాటైవేముడు క్రీస్తు 1385 సంవత్సరంలో కళింగపై దండెత్తినట్లుగా తెలుస్తుంది. అనవేమారెడ్డి అనంతరం అతని కుమారుడు కుమారగిరిరెడ్డి రాజ్యానికి వచ్చాడు. కుమారగిరిరెడ్డికి పెదకోమటి వేమారెడ్డికి మధ్య వారసత్వ యుద్ధం నడిచింది. చివరికి కుమారగిరిరెడ్డి అనంతరం పెదకోమటి వేమారెడ్డి రాజ్యానికి వచ్చేలా రాజీ కుదిరింది. కుమారగిరిరెడ్డి భోగలాలసుడు, కళాపిపాసి, సాహిత్యాభ్యాసి కావటంతో రాజ్యభారం అంతా అతని బావమరిది కాటై వేమారెడ్డికి అప్పగించాడు. విజయనగరం రెండో హరిహరరాయలపై విజయం సాధించి త్రిపురాంతకం, శ్రీశైలం ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. కాటై వేమారెడ్డి విజయాలు శ్రీనాథుని భీమేశ్వర పురాణం, కాశీఖండంలోను, కొమ్మన శివలీలా విలాసంలోనూ వర్ణించబడ్డాయి. కాటై వేమారెడ్డి రాసిన కుమారగిరి రాజీయం వ్యాఖ్యానం ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా రంప, కిమ్మూరు, బెండపూడి దుర్గాలను, విశాఖ జిల్లాలో వజ్రకూటం, ఒరిస్సాలోని కటకం, మాడుగుల, వడ్డాది, రామగిరి దుర్గాలను కాటై వేమారెడ్డి జయించినట్లు తెలుస్తుంది. ఈ ఆధారాలన్నిటి బట్టి వీరార్జునుడు రెడ్డిరాజుల సార్వభౌమత్వాన్ని అంగీకరించి వారితో సత్సంబంధాలు నిలిపినట్లు మనకు అర్థమవుతుంది. అల్లై వేమారెడ్డి వేమవరం శాసనంలో అతడు సప్తమాడి రాజులను గెలిచి కళింగంపై దండెత్తి సింహాచలం, పురుషోత్తములందు విజయస్తంభములు నిర్మించినని వర్ణించబడింది. ఈ సప్తమాడియ ప్రాంతము అంటే విశాఖ మండలంలోని కళింగారణ్యంలోని మన్యం కొట్టెములని భావించబడుతోంది. నెక్స్ట్ ఎపిసోడ్లో వడ్డాది సామంతరాజు ప్రతాప వల్లభరాజు గురించి తెలుసుకుందామా?